జనగామలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రకటనను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నించగా నిరసనకారులతో ఘర్షణ చెలరేగింది. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు తారీఖ్ ఇలాహీ తలకు గాయం అయ్యింది. మరో నాయకుడు క్రాంతి కుమార్ షర్ట్ చినికింది. నిరసనకారులు కేటీఆర్ ప్రకటనను ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనను స్థలానికి సీఐ సత్యనారాయణ రెడ్డి చేరుకుని నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో ధర్నా విరమించారు. కేటీఆర్ తన పలుకుతోని, తన అహంకారంతోని, అధికారం మదంతోని మొన్న జనగామలో మా రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని అవమానించాడు, హౌలే అని వ్యాఖ్యానించాడు. దానికి నిరసనగా మొన్న మేము జనగామలో రాహుల్ గాంధీ గారిని ఉరిదీయాలంటే దానికి నిరసనగా మేము మన కేటీఆర్ గారిని బొమ్మను ఉరిదీసినాం. నిన్న జనగామ చౌరస్తాలో టీఆర్ఎస్ అల్లరి మూకలు చిల్లరగాళ్ళు మమ్మల్ని చిల్లరగాళ్ళు అంటారు. కాంగ్రెస్ పార్టీ ఎవరు చిల్లరగాళ్ళు వాళ్ళకి తెలుసు. ఆ చిల్లరగాళ్ళు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఫోటో పైన ఆర్పీ చేసి అదే ఏదో చిల్లరగాళ్ళు చేసారు. వాళ్ళ పని అదే. ఎందుకంటే కేటీఆర్ ఇక్కడ రాజకీయాలకు వచ్చే ముందు అమెరికాల బాత్రూంలు కడుక్కునేది ఎంత వాస్తవమో నిన్న వాళ్ళ అనుచరులతోని పల్లా రాజేశ్వర రెడ్డి తనకు ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ టీఆర్ఎస్ నాయకులను కానీ బీఆర్ఎస్ నాయకులను కానీ విద్యార్థి విభాగాన్ని ఎవరినైనా కూడా తీసుకుపోయి యూనివర్సిటీలో చదివించి ఏమైనా వాళ్ళని ప్రయోజకులు అయ్యాయి. నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు. 9.5 ఏళ్ళు మీరు ఏం పాలన చేసారో అవన్నీ మీకు తెలుసు. ప్రజలు మొన్ననే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. అది కూడా సెన్స్ లేకుండా నీ కేటీఆర్ ఏదైతే పని అమెరికాలో చేసిండో వాళ్ళతోనే మళ్ళీ టాయిలెట్ బ్రష్లు పంపించి హార్పిక్ పంపించి మీ దగ్గర స్టాక్ ఉన్నాయేమో అవన్నీ చేసుకోనికి కేటీఆర్ అదే పని, కేసీఆర్ అదే పని, వాళ్ళందరూ అదే పని చేసినట్టున్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీలు ఉన్నాయని మర్చిపోయినాము. వాళ్ళ విద్యార్థులకు కానీ యువజన విభాగానికి కానీ విద్య నేర్పి కొంచెం సంస్కారం నేర్పమని జనగామ వ్యవస్థలంతా కొనాలనుకుంటున్నామో. జనగామ జిల్లాల జనగామ గడ్డ పౌరుషాల గడ్డ ఎంతో మంది రాజకీయాలకు వచ్చి కనుమరుగైన వాళ్ళు ఉన్నారు. ఇంతకన్నా ఎక్కువ డబ్బు పెట్టిన వాళ్ళు, ఇంతకన్నా ఎక్కువ ప్రభావం చూపిన వాళ్ళు ఎంతో మంది చరిత్రలో కలిసిపోయారు. ఎంతో మంది వాళ్ళ ఇక్కడ రూపు లేకుండా వేరు. పల్లా రాజేశ్వర రెడ్డి కూడా తన అహంకారాన్ని బంద్ చేసుకొని వెనుకుండి తనేదో సాఫ్ట్గా ఉండి ఇక్కడ రెచ్చగొట్టి చేస్తా అంటే ఇది పద్ధతి కాదు.